హలో గైస్, Hello everyone, వెల్కమ్ టు Restless Daisy Travelers. ఈ వీడియోలో మీకు యూరోప్లో ఒక బ్యూటిఫుల్ సిటీ చూపించబోతున్నాం. ఏంటిది? Prague. ప్రాగ్. ప్రాగ్ అనేది చెక్ రిపబ్లిక్ కంట్రీలో ఉంది. ఇక్కడ ఏమేమి చేయగలం, ఏమేమి చూడగలం అనేది ఫుల్గా క్యాప్చర్ చేసి చూపిస్తాము. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని, కంప్లీట్గా చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం stay tuned and keep watching. Like, share, subscribe అయితే మర్చిపోకండి. ఇది ఏంటో తెలుసా నీకు? కొన్ని థింగ్స్ అన్నిటిని అంటే హిస్టారికల్గా ఉన్న థింగ్స్ అన్నిటిని ఒక చోట పేర్చారు. కాదు, దీంట్లో ఒక ఆర్ట్ ఉంది. ఇది ఒక మనిషి. సో ఇది ఉంది కదా, ఇందులో చూడు, మనిషి కనబడతాడు. ఓ యా, వెరీ ఇంట్రెస్టింగ్. సో ప్రాగ్ ఎయిర్పోర్ట్ నుండి మేము డైరెక్ట్ ఎయిర్బిఎన్బి అయితే చెక్ ఇన్ చేసాం. ఎయిర్పోర్ట్ నుండి చాలా ఈజీగా రావచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో. 1 డే పాస్ అండ్ 3 డే పాస్ ఉంది 1 కదా. డే పాస్ అండ్ 3 డే పాస్ రెండు ఉన్నాయి. మేము 3 డే పాస్ తీసుకున్నాం విత్ స్టేస్ ఫర్ 72 hours అండ్ మాకు 13 euros కాస్ట్ అయింది పర్ హెడ్ పర్ పర్సన్. అండ్ ఆల్సో మీరు ఫ్యామిలీతో వస్తే ఎయిర్బిఎన్బిలో దిగండి, హోటల్లో కాకుండా. దట్టు సిటీ సెంటర్లో చూడండి, కార్ రెంటల్ అవసరం లేదు ఇక్కడ. పర్సనలీ మాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది ఎయిర్బిఎన్బి అంటే విత్ ద 2 years కిడ్ వాడికి కూడా కొంచెం ఫుడ్ అరేంజ్ చేయడం. అండ్ మేము కూడా రెడ్ మీట్ అవి తినము, సో స్పెసిఫికలీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల మాకు ఇది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా మనం బయటకు వెళ్ళి లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ప్రాగ్లో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఓల్డ్ సిటీ స్క్వేర్లో. సిటీ సెంటర్ ఇది. ఇక్కడ పెద్ద చర్చ్ ఉంటుంది, దాని పక్కనే ఆస్ట్రోనామికల్ క్లాక్ ఉంటుంది. దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, చెప్తాను ఇప్పుడు. అది ఈ కనిపిస్తున్న సన్ ఉంది కదా ఇక్కడ, ఇదేమో సన్ పొజిషన్ చూపిస్తుంది. ఇక్కడ ఈ మూన్ ఏమో మూన్ పొజిషన్ చూపిస్తుంది. దాని చుట్టూ 12 జోడియాక్ సైన్స్ ఉన్నాయి. సో యూజువల్గా మనకి సీజన్ బట్టి టైం మారుతుంటుంది, కానీ మనం 1 hour 60 minutes లాగే చూస్తాం. కానీ ఆస్ట్రోనామికల్ క్లాక్లో సీజన్ బట్టి 1 hourకి టైం కూడా మారుతుంది. అండ్ డే లైట్కి ఎంత టైం ఉంటుంది ఆ లెంత్ కూడా మారుతుంది. సో అవన్నీ ఈ క్లాక్లో చూపిస్తుంది. సో యూనివర్స్ ఎట్లా, దాని పొజిషన్, సెలెస్టియల్ బాడీస్ పొజిషన్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఈ క్లాక్ రన్ అవుతుంది. కానీ మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ రండి, చాలా క్రౌడ్ ఉంది బాగానే. మీరు 10 తర్వాత వచ్చారంటే టూ మచ్ క్రౌడ్. సో బెటర్ ఎర్లీ మార్నింగ్ వస్తే మీరు ఎవరు లేకుండా ఖాళీగా ఫొటోస్ తీసుకోవచ్చు, చూడొచ్చు. ఆస్ట్రోనామికల్ క్లాక్ దగ్గర ఎవ్రీ అవర్కి ఒక షో చేస్తారు, సో ఆ షోని మాత్రం మిస్ అవ్వకండి. ఓల్డ్ టౌన్లో ఈ ఓల్డ్ ప్రాగ్ హామ్ సాసేజ్ అయితే ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ఆ పక్కన లాంగోస్ ఉన్నాయి, అది కూడా ట్రై చేయండి. సో ఈ ఏరియా మొత్తం ఓల్డ్ టౌన్ స్క్వేర్ ఇది. ఆ వెనకాల కనిపించేదే చర్చ్ అది. సో మీకు ఒక స్కామ్ అలర్ట్ ఇక్కడ. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడనే కాదు, యూరోప్లో ఎక్కడైనా కానీ తెలియని వాళ్ళు వచ్చి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ దగ్గర స్కామ్ చేయొచ్చు. సో అది చాలా కామన్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాళ్ళతో మాట్లాడడం కానీ లేదా వాళ్ళకి ఫోన్ ఇవ్వడం కానీ చేయొద్దు. అండి జనరల్ గా నేను నుంచుని నా కాలు కలక్ 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 అని మోకాలు పోయింది ఆల్రెడీ. వీళ్ళేంటండి మరి ఇంతలా చేసేస్తున్నారు? జనాలకి బద్ధకాలు ఎక్కువ, బాడీ పార్ట్లు తిరగవు. కానీ వీళ్ళని చూసి నేర్చుకోవాలి ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటాయి బాడీ పార్ట్స్ అనేవి. అంటే ఎక్సర్సైజ్, యోగాలు ఇలాంటివి చేసి బాడీ ఫ్లెక్సిబుల్ చేసుకుంటే మనం కూడా ఇలాంటివి చేయొచ్చు. ఆ చర్చ్ దగ్గర నుండి ఒక 600 మీటర్స్లో ఈ పౌడర్ టవర్ ఉంది. ఈ పౌడర్ టవర్ అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్తాను. అండ్ ఇది ఈ ఓల్డ్ టౌన్కి ఒక ఎంట్రన్స్ పాయింట్ లాంటిది, గేట్ ఇది. అప్పట్లో గేట్స్ ఉండేవి కదా, ఇది 1475లో బిల్డ్ చేశారు. ఇక్కడ అప్పట్లో గన్ పౌడర్ స్టోర్ చేసేవారు, అందుకని దీనికి పౌడర్ టవర్ అని పేరు వచ్చింది. ప్రాగ్ ఓల్డ్ కార్ ఇది, ప్రాగ్లోనే ఓల్డ్ కార్ అంటది. ఇక్కడ ఇంకొక కార్ ఉంది, సైట్ సీయింగ్ అంట. సో టూరిస్టులు ఎంటర్టైన్ చేయడం కోసం ఇట్లాంటి మంచి మంచి పాత డిజైనర్ కార్లు పెట్టారు.
ఇట్లాంటి ఈ బైక్లు కూడా తీసుకుని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు ఫ్యామిలీతో కాకుండా సింగిల్గా సోలోగా కానీ లేదా ఫ్రెండ్స్తో వస్తే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, మీకు చాలా చీప్గా కూడా. మళ్ళా ఫ్యామిలీతో వచ్చి ఒక కిడ్ ఉంటే వాకింగే దిక్కు బ్రో. ప్రాగ్లో ఈ క్రిస్టల్స్ బాగా ఫేమస్ అనుకుంటా కదా, ఎస్. బొహెమియా ఆర్ట్. ఆ పౌడర్ టవర్ దగ్గర నుండి ఒక 8 minutes వాక్లో ఈ లోకల్ ఫ్లీ మార్కెట్ ఉంది. ఓల్డ్ టౌన్లో ఇది ఒక లోకల్ మార్కెట్. వీళ్ళ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఎగ్ మీద చూడు ఎలా డిజైన్ చేశారో. ఎగ్స్ ఇవి రియల్ ఎగ్స్, రియల్ ఎగ్ అదే తీసేసి దాన్ని ఆర్ట్ వర్క్ చేశారు. పేరుకే ఫ్లీ మార్కెట్ కానీ ప్రైస్లు మాత్రం ఫ్లై అవుతున్నాయి. చాలా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇందాక ఫ్లీ మార్కెట్లోని ఆ ఎగ్ ఆర్ట్ వర్క్ చూసాం కదా, అక్కడ చెర్రీ పొరపాటున ఒక ఎగ్ తీసుకున్నాడని ఆ ఓనర్ బాగా సీరియస్ అయిపోయాడు. ఆడికి మాకు పెద్ద గొడవ అయింది. సో అది అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం. అక్కడి నుంచి నెక్స్ట్ చార్ల్స్ బ్రిడ్జ్కి వచ్చాం. ఇదే కనిపించేదే చార్ల్స్ బ్రిడ్జ్. సో ప్రాగ్ వస్తే డెఫినెట్గా ఈ ప్లేస్కి రావాలి, చార్ల్స్ బ్రిడ్జ్. ఇది ఇప్పుడైతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా తక్కువ మంది ఉంటారు. సో రేపు ఒకసారి మళ్ళీ రావడానికి ట్రై చేద్దాం. ఇక్కడికి డే 2లో ఎలా ఉంటుందో చూద్దాం బ్రిడ్జ్ అది. ఆ చార్లీస్ బ్రిడ్జ్ పక్కనే ఒక కంపా ఐలాండ్ అని ఒక పార్క్ ఉంది. ఇది ఐలాండ్ కాదు, జస్ట్ ఒక చిన్న పార్క్ ఇది. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనబడుతుంది చార్లీస్ బ్రిడ్జ్కి. నైట్ టైం వస్తే లైటింగ్లో ఇంకా బాగుంటుంది. ఆ పార్క్ అయిపోయిన తర్వాత ఇదేదో లెనన్ వాల్ అంట, మొత్తం ఫుల్ ఆర్ట్ వర్కే ఉంది వాల్ అంతానే. ప్రాగ్లో జాన్ లెనన్ అని ఒక యాక్టివిస్ట్, పొలిటికల్ యాక్టివిస్ట్ ఉండేవాడు. అతను ఫ్రీడమ్ కోసం, పీస్ కోసం ఎక్కువ ఫైట్ చేశాడు అనమాట. దానికి సిగ్నిఫికెంట్గా ఈ వాల్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ట్రెడిషనల్ డెజర్ట్ ఇది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. నైట్ టైం సడన్గా ఎవడన్నా చూస్తే గుండెకి చేస్తాడు. ఇది చూస్తే అది నిజంగా మనిషి కాదు, ఊరికే అట్లా పెట్టారు దాన్ని. మీరు నైట్ టైం ఇక్కడికి వస్తే సిటీ సెంటర్కి లైటింగ్ ఎలా ఉంటుంది. ఇదేమో ఆస్ట్రోనామికల్ క్లాక్ నైట్ టైం. సో ఇవాళ డే 1 అయితే చాలా తిరిగాం మనం. చాలా తిరిగిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ప్రాగ్లో ఆర్ట్ బాగా ఎక్కువ. ఎక్కడ చూసినా ఆర్టిస్టులు బాగున్నారు. రేపు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. జూయిష్ క్వార్టర్స్ అని, క్యాసిల్ అని, ఫెనిక్యులర్ రైడ్ అని ఇంకా ఉన్నాయి. అవి రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు వీడియో ఎక్కడ ఆపేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా మంచి ట్రావెల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం మేము. థ్యాంక్ యూ గైస్.